శ్రీ మాధవ విద్యారణ్య స్వామివారు రచించిన శ్రీ శంకర విజయం తెలుగు అనువాదం చిలుకూరు వెంకటేశ్వర గారు చేసింది. మనం చదువుకుంటున్నాం. ఇప్పుడు సర్గ 2 కంటిన్యూ. ఆ విధంగా శివగురు గృహస్థ ఆశ్రమాన్ని స్వీకరించి గార్హ్యపత్య ఆహవనీయ దక్షిణాలనే అగ్నిహోత్రాలను వేదోక్తంగా చేయసాగాడు. త్రేతాక్తులతో అగ్నిహోత్ర కార్యాలు చేయనివాడు తదుపరి చేసే ఉత్తమమైన యాగాలకు అధికారి కాజాలడు. అందువలన శివగురు ఋత్వికులతో కూడి త్రేతాగ్నులను ప్రతిష్ఠించి అగ్నులను తృప్తిపరిచాడు. శివగురు స్వర్గాది పరలోక సుఖాలను కోరి ధన వ్యయ ప్రయాసలకు ఓర్చి అనేక యాగాలను చేశాడు. అతడు ప్రతిదినం చేసే యాగాలు అందుకు దేవతలకిచ్చే హవిస్సుల వలన దేవతలు అమృతపాన రుచినే మర్చారని జనులు చెప్పుకోసాగారు. ఆ విధంగా అనేక మంది దేవతలను ఉద్దేశించి అనేక యాగాలు చేశారు. ఆ విధంగా సర్వదేవతలు అతని పట్ల సంతృప్తులైనారు. గృహస్థు తప్పక యాగాలను ఆచరించాలి. ఆ శివగురు దేవతలనే కాక పిండ ప్రదానాలచే పితృదేవతలను, అన్నదానంచే మానవులను ఎటువంటి కొరత లేకుండా సంతృప్తిపరచసాగాడు. అతని వద్ద తరగని విద్యాధనం ఉండడం చేత ఎల్లప్పుడూ పండితుల మధ్య కొలువై ఉంటూ వారికి జ్ఞానదానం చేసేవాడు. ఆ విధంగా అందరి మనోరథాలను తీరుస్తూ శివగురు నడయాడే కల్పవృక్షంగా ప్రసిద్ధి చెందాడు. పరోపకారం చేయడం ఆయనకు నిత్యవ్రతమైంది. నిత్యం వేదాధ్యయనం చేస్తూ శృతి స్మృతులందు విధించిన కర్మలన్నీ యథావిధిగా చేస్తుండడం చేత అంతరంగం పరిశుద్ధమై ఉంది. ఇది ఒకనాటి మాట కాదు, అనేక సంవత్సరాలు గడిచిపోయాయి. శివగురు సౌందర్యాన మన్మథాకారుడై ఓర్పునందు భూదేవిని పోలి ఉన్నాడు. విద్యలయందు బృహస్పతికి సమానుడై ఉన్నాడు. కుబేరుని పోలిన ధనవంతుడైనా ఒకంత కూడా గర్వం లేక అందరితోనూ వినమ్రుడై ప్రవర్తించేవాడు. గర్వకారణాలైన రూపం, ధనం, విద్య పరిపూర్ణంగా కలిగి ఉన్న శివగురునిలో ఆవగింజంత అహంకారమైనా కనిపించేది కాదు. అటువంటి శివగురుకు వయసు మీరిపోతున్న సంతాన భాగ్యం కలగలేదు. లోకల్లో ధన కనక వాహనాదులు, మణిమాణ్యాలు, ఇల్లు వాకిళ్ళు, తోటలు, కీర్తి ప్రతిష్టలు, బంధుజనం మొదలైనవన్నీ మానవులను అహంకారులుగా చేస్తుంటాయి. కానీ శివగురుకు పుత్ర సంతానం లేకపోవడం చేత అన్నీ ఉండి ఏదీ సంతోషపరచలేకపోయింది. ధర్మానుష్ఠానందు పూర్ణుడై సకల దేవతలను సంతృప్తిపరచడం చేత శివగురు తనకు సంతాన ప్రాప్తి తప్పక కలుగుతుంది అనే ధీమా కలిగి ఉండేవాడు. శివగురు భార్య ఆర్యాంబతో, సాధ్వి, సంతానం కోరి మనం చేయదగిన కార్యాలన్నీ చేశాము, అయినా పుత్రభాగ్యం కలగలేదు. రోజురోజుకి వయసు మీద పడడం చేత అవయవ పట్టుతో తగ్గుతోంది. సుఖాలలోకెల్లా పుత్రప్రాప్తే పరమసుఖమని చెప్తారు. ఏం చేయాలో బోధపడకుండా ఉంది అని పలికాడు. అంతేగాక పుత్రుడు లేకుండా పరలోక ప్రాప్తి కూడా కలగదు అని వేదాల్లో చెప్పారు. అందులకై చేయవలసిన సత్కర్మలన్నీ ఆచరించాము. పుత్రుడు లేకుండా వలన మన ఇరువురికి ఉత్తమ లోకగతులు లేకపోవడమే కాక పితృరుణాన్ని తీర్చుకోలేకపోతున్నాను. అందువలన నా జన్మ నిరర్ధకంగా అవుతుంది కదా. మంగళవతి, సంతానం లేని మనలను ఎవరూ తలుచుకోరు. మనకు పిల్లలు, వారికి పిల్లలు, ఈ విధంగా మనమలు, మునిమనమలతో వంశం వృద్ధి చెందితే మన తర్వాతి సంతతి మనలను స్మరిస్తుంది, వంశం కూడా వృద్ధి చెందుతుంది. అట్లాగే చిగురించి ఫల పుష్పాలతో సమృద్ధిగా ఉన్న వృక్షాన్ని ఆదరిస్తారు. అట్లా కాకుండా పళ్ళు పూలు లేని గొడ్డుమూత వృక్షాన్ని ఎవరైనా తలుచుకుంటారా? శివగురు పలికిందంతా విన్న ఆర్యాంబ, ఆవిడే సతీదేవి, భర్తతో ఇలా పలికింది. నాథ, మహేశ్వరుడైన పరమశివుడు భక్తుల పాలిటి కల్పవృక్షం. భక్తి శ్రద్ధలతో ఆయనను ఆశ్రయిద్దాం. ఆయన తప్పక కరుణించి మన ప్రార్థనను మన్నిస్తాడు. మనకి తప్పక పుత్రప్రాప్తి కలుగుతుంది. మీరు విచారించకండి. నాథ, పరమదయామయుడైన ఆ పరంధాముణ్ణే సేవిద్దాం. సత్వరమే భక్తుల కోరికలు తీర్చేవాడు ఈశ్వరుడే అనడానికి ఉపమన్యుని వృత్తాంతమే మనకు ప్రమాణం. దేవతలు కేవలం శిలాప్రతిమలు కారు. దేవతలు మానవుల మల్లే జడస్వరూపులు కూడా కారు. పరమేశ్వరుడు కేవలం జ్ఞానస్వరూపుడు, చైతన్య స్వరూపుడై భక్తుల కోరికలన్నీ తీరుస్తాడు. మహాభారతంలోని ఉపమన్యుని వృత్తాంతమే ఇందుకు నిదర్శనం. పూర్వం ఉపమన్యుడు అనే మునిబాలకుడు తోటి బాలురు పాలు తాగడం చూశాడు. ఇంటికి పోయి తనకు కూడా పాలిమ్మని తల్లిని వేధించాడు. అంతటా మునిపత్ని పిండిని నీటిలో కలిపి అవే పాలు అని తాగించింది. అవే పాలు కాబోలని తలచి
తోటి బాలురతో తాను కూడా పాలు తాగానని చెప్పాడు. అందులోకి ఆ బాలురు, నువ్వు తాగింది పాలు కాదు, నీరు కలిపిన పిండి అని పరిహసించారు. ఆ బాలుడు ఇంటికి పోయి తల్లిని అడగగా ఆమె తన దారిద్ర్యాన్ని గురించి తెలిపింది. అప్పుడు ఆ బాలుడు తల్లి ద్వారా ఈశ్వరుని ఆరాధిస్తే సకలం చేకూరుతుంది అని తెలుసుకున్నాడు. తర్వాత మహేశ్వరుని ఉపాసించి ఆయనను మెప్పించి క్షీరసముద్రానికి అధిపతి అయినాడు. ఈ విధంగా సతీదేవి అంటే ఆర్యాంబ శివగురునికి ధైర్యం చెప్పి మహేశ్వరుని గూర్చి తపస్సు చేయమని చెప్పింది. తర్వాత భార్య పలుకులకు సానుకూలంగా స్పందించిన వాడై శివగురు పుత్రుని పొందటానికై అర్ధనారీశ్వరుడైన పరమశివుని భక్తిభావంతో సేవించి ప్రసన్నుని గావించుకోవాలని తలచాడు. అంతటా శివగురు తన గృహానికి సమీపంలోని పూర్ణానదిలో స్నానం చేసి మొదట కందమూలాలను మాత్రమే భుజిస్తూ శివుణ్ణి గూర్చి తపస్సు చేశాడు. తర్వాత కొన్ని దినాలకు నీరు త్రాగడం కూడా మాని కేవలం గాలిని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ మనస్సును మహేశ్వరుని పాదాల చెంత ఉంచి ధ్యానం చేస్తూ తపస్సును తీవ్రతరం గావించాడు. శివగురుని భార్య అయిన ఆర్యాంబ కూడా వృషాచలేశ్వర క్షేత్రంలో వెలసిన మహేశ్వరుని అమిత భక్తి శ్రద్ధలతో ఆరాధించింది. అనేక కఠిన నియమాలను పాటిస్తూ శరీరాన్ని మిక్కిలి కృషింపజేసి తీవ్ర తపస్సు చేసింది. వారిరువురు ఆ విధంగా చాలా కాలం తీవ్రమైన తపస్సు చేశారు. కొంతకాలానికి దయాసాగరుడైన పరమేశ్వరుడు కరుణించి శివగురుకు స్వప్నంలో బ్రాహ్మణ రూపాన సాక్షాత్కరించాడు. శివగురు, నిష్కాముడవైన నువ్వు ఎందుకోసం ఇంత కఠోరమైన తపస్సు చేస్తున్నావు? నీ మనసులో ఏదైనా కోరిక ఉంటే తెలుపు, అనుగ్రహిస్తాను అని పలికాడు. అందుకు శివగురు తన పుత్రకాంక్షను వ్యక్తం చేశాడు. దేవదేవుడు సర్వప్రకాశ స్వరూపుడు అయిన ఆ పరమేశ్వరుడు శివగురుతో ఇలా పలికాడు. భక్త, సర్వజ్ఞుడు, సకలగుణ సంపన్నుడు, అల్పాయుష్కుడు అయిన ఒక పుత్రుని ప్రసాదిస్తాను. అలా కాకపోతే అజ్ఞానులు, దీర్ఘాయుష్కులు, దుష్ట స్వభావులు అయిన పెక్కుమంది పుత్రులను ఒసగుతాను. నీకు ఏది సమ్మతమో తెలుపు, నా పలుకులు సత్యం, నీవు నమ్ము. అంతటా శివగురు పరమేశ్వరుని ఈ తీరును ప్రార్థించాడు. ఓ పరమేశ్వర, సర్వజ్ఞత్వానికి స్థానమైనవాడు, సకల గుణ సంపన్నుడు, లోకవిఖ్యాత యశోనిధి అయిన ఒక పుత్రుని ప్రసాదించు. అంతటా పరమేశ్వరుడు, అట్లే అగుగాక, ఇక నీ తపస్సు చాలించు, నీ కోరిక నెరవేరగలదు అని పలికాడు. పరమదయాళువగు పరమశివుని దర్శించి ఆయనచే ప్రసాదించబడిన వరాన్ని తలుచుకుంటూ స్వప్నం నుండి మేల్కొన్నాడు శివగురు. తర్వాత ఆ వృత్తాంతాన్ని భార్య అయిన ఆర్యాంబకు తెలియపరిచాడు. అంతటా ఆమె, స్వప్నం తప్పకుండా సత్యమవుతుంది అని చెప్పింది. మహాత్ముడైన పుత్రుడు తప్పక జన్మిస్తాడు అని పూర్ణ విశ్వాసం వ్యక్తం చేసింది. ఆ తర్వాత ఆ పుణ్య దంపతులు తాము పొందిన స్వప్నం యథార్థమవుతుంది అనే విశ్వాసంతో ఇంటికి వెళ్ళారు. వారు ఆచరించిన తపస్సు ఫలించినందుకు ఎంతో సంతోషించిన వారై బ్రాహ్మణులకు దక్షిణలిచ్చి వారిని సంతృప్తులను చేశారు. విరివిగా అన్నదానాలను చేసి బ్రాహ్మణుల ఆశీర్వాదాలను పొంది పరమానందం పొందారు. బ్రాహ్మణ సంతర్పణ చేసి శివగురు భోజనం చేస్తుండగా తను తినబోయే అన్నంలో శివ తేజస్సు ప్రవేశించింది. అట్టి మహాపవిత్ర భుక్త శేషాన్ని శివగురు సంతృప్తితో భుజించాడు. తర్వాత ఆర్యాంబ కూడా భర్త భుక్తశేషాన్ని భుజించింది. ఆ విధంగా భగవానుడు వారిని అనుగ్రహించటానికై ప్రవేశించాడు. సర్వలోక రక్షకుడైన ఆ పరమశివుడు ఆర్యాంబ గర్భంలో ప్రవేశించాడు. ఆమె గర్భం మెల్లిమెల్లగా వృద్ధి చెందసాగింది. ఆ సమయంలో ఆర్యాంబ శరీరమంతా ప్రకాశవంతమై వెలుగొందింది. ఆమె దేహమందలి అప్రాకృతిక తేజస్సు చేత దివ్యపురుషుడు జన్మించబోతున్నాడు అని తెలుస్తోంది. అష్టమూర్తి, చతుర్దశ భువనాలకు భర్త, మంగళకరుడు అయిన దేవదేవుని ఆర్యాంబ తన గర్భంలో భరిస్తోంది. పంచభూతాలు, సూర్యచంద్రులు, జీవుడు అనే అష్టమూర్తులను నీకోసం ధరించిన ఓ ఈశ్వర, నీకు నమస్కారం. ఆర్యాంబ గర్భం ధరించడానికి ముందే శివతేజం ఆమెలో ప్రవేశించి వ్యాపించింది. అట్టి శివతేజస్సు దేహమంతటినీ సంరక్షిస్తోంది. అందువలన ఆర్యాంబకు ఎంత మాత్రము బాధ కానీ చింత కానీ కలగలేదు. ఆర్యాంబ గర్భధారణ సమయమందు గంధ పుష్పాదులు కూడా ఆవిడకు బరువైపోయాయి. ఇక ఆభరణాల విషయం విడిగా చెప్పాలా, అందువలన అలంకారాలన్నీ విసర్జించింది. పుష్పాలు, గంధం కూడా బరువుగానే తోచాయి. కానీ 14 భువనాల కర్త అయిన పరమేశ్వరుని భరించడం భారంగా అనిపించలేదు. అందుకు కారణం భగవానుని కృపా విశేషమే కాని మరొకటి కాదు. ఆర్యాంబ గర్భం ధరించినప్పటి నుండి వేవిళ్ళు ఆమెను మిక్కిలి బాధించసాగాయి. అవి ఎలా ఉన్నవంటే, మొదట ఏదో దుస్తరమైన వస్తువుపై ఆశ కలిగేది.
అది తీరిన వెంటనే దానికంటే కష్టసాధ్యమైన కోరిక మరొకటి పుట్టుకొచ్చేది. చిరకాల వాంఛ అయిన పుత్రప్రాప్తి నెరవేరబోతున్నా ఈ కోరికలు మాత్రం తీరేటట్లు లేవు. ఇలా ఆర్యాంబ కోరికలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఇరుగు పొరుగు వారంతా ఆమె కోరినవన్నీ ఏదో విధంగా సమకూర్చి సంతోషపెట్టసాగారు. పుత్రప్రాప్తి సంతోషాన్ని కలిగించేదే అయినా గర్భధారణ సమయాన మాత్రం బహుదుఃఖదాయకం గదా అని తలచింది. ఆర్యాంబకు దినదిన ప్రవర్ధమానమయ్యే తన గర్భం, దానితో పాటే పెరిగే వేవిళ్ళు, కోరికలు సర్వసహజమైనవిగానే కనిపించాయి. మహేశ్వరుని తేజస్సు తన గర్భమందుంచుకున్న ఆమె ఏ విధమైన చింతగాని దుఃఖంగాని పొందలేదు. అందువల్లనే చింతలు దుఃఖాలు పోగొట్టుకోవడానికి మహాత్ములైన వారు పరమేశ్వరుని పరతత్వాన్ని శరణు వేడుతారు. ఆర్యాంబ తరచూ స్వప్నాలను కనేది. అందు తెల్లని దేహం గలవాడైన నందీశ్వరుడు తనని మోస్తూ తిరుగుతున్నట్టు గాంచేది. అంతేగాక గంధర్వులు, విద్యాధరులు, దేవతలు తనను స్తుతిస్తూ కీర్తించేవారు. ఈ శుభప్రదాలైన స్వప్న సంఘటనలు నందీశ్వరునికి ప్రభువైన మహేశ్వరుడు ఆర్యాంబకు పుత్రుడు కాగలడు అని సూచిస్తున్నాయి. భక్తుల కోరికలను తీర్చేందుకు భగవానుడు స్వప్నమందు దర్శనమిస్తుంటాడు కదా. మొదటిగా శివగురుకు స్వప్నమందు మహోత్తరమైన పురుషుడు జన్మిస్తాడని తెలిపాడు. దాన్ని బట్టి ఇప్పుడు ఆర్యాంబ ప్రసవించబోయే శిశువు శంకర భగవానుడే అని తెలుస్తోంది. ఆర్యాంబ తరచూ కాంచే స్వప్నాలయందు రూపాల కన్నా శబ్దాలే ఎక్కువగా ఉండేవి. జయహో జయహో అనో, రక్ష రక్ష అనో, మాం కృపా దృష్ట్యా అవలోకయ అంటే వరాలిచ్చి మమ్ము రక్షింపు, దయాదృష్టితో కాపాడు, ఇలాంటి మంగళకరాలైన శబ్దాలు వింటూ ఉలిక్కిపడి లేస్తూ ఉండేది. మరల తిరిగి అటువంటి శబ్దాలనే స్వప్నంలో వినడంచే తనకు జన్మించబోయే పుత్రుడు సర్వలోక రక్షకుడై వరాలనిచ్చే వెలుపులలో శ్రేష్ఠుడైన మహేశ్వరుడే కాగలడు అని తలచింది. ఏదైనా మాట్లాడాలంటేనే విసుగు చికాకు పడుతూ ఉండేది. అయితే పరమతాలను పూర్వపక్షం చేస్తున్నట్లుగాను స్వమతాన్ని సిద్ధాంతాలను ప్రతిష్టాపితం చేసి ప్రత్యర్థులందరినీ గెలుస్తున్నట్టు ఊహించుకుంటూ ఉండేది. తాను పడుకునే మంచం ఎక్కి దిగాలంటే కష్టపడేది. అటువంటిది ఏదో తెలియని మహోన్నతమైన విద్యా సింహాసనాలను ఎక్కుతున్నట్టుగా కలలు కనేది. అంతేకాకుండా సాత్విక స్వభావులైన వారి పట్ల ప్రీతి, విషయలోలు కనపరిచే రాగద్వేష ప్రవృత్తుల పట్ల విరక్తి కలిగి ఉండేది. అద్వైత సిద్ధాంతాల యందు ఆసక్తి కలిగి ఉండేది. ఇటువంటి మనోభావం చేత ప్రపంచంలో సరస్వతీ సింహాసనం అధిష్ఠించే మహేశ్వరుడు జన్మించబోతున్నాడు అనే విషయాన్ని సూచనప్రాయంగా గ్రహించింది. సతీదేవి అంటే ఆర్యాంబ స్తనద్వయాలు బ్రహ్మదేవునిచే సృష్టించబడిన క్షీరామృతంతో నిండినదై నూతనామృత పూర్ణాలైన కుంభాల మల్లె ప్రకాశించాయి. ఆర్యాంబ గర్భంలో ఉన్నప్పుడే ఆ శిశువు స్తనాల మధ్య ద్వైతభావాన్ని అంటే జీవుడు బ్రహ్మం ఆ రెంటి నడుమ మాధ్యమిక మతం అనబడే శూన్యవాదాన్ని మహాత్ములచే మిగుల నింద్యాలవడంచే తీవ్రంగా నిందించాడు. ఈ ప్రకారం గర్భభారంచే ఆర్యాంబ ఎంతో గౌరవాన్ని పొందింది. గ్రహాలన్నీ శుభలగ్నమందున్న సమయంలో సూర్యుడు మేషరాశిలోనూ, అంగారకుడు మకర రాశిలోనూ, శని తులారాశిలోనూ, బృహస్పతి కేంద్రమందు, ఇతర గ్రహాలన్నీ ఉచ్చస్థితిలో ఉండగా శివగురు ధర్మపత్ని అయిన ఆర్యాంబ పార్వతీదేవి కుమారస్వామినికి మళ్ళీ మహోత్తమ పురుషుణ్ణి ప్రసవించింది. మహోన్నత పురుషుని కన్నా శివగురు ఆనందసాగరంలో మునిగి తేలాడు. తదుపరి జాతకర్మలు నిర్వహించి శక్తివంచన లేకుండా బ్రాహ్మణులకు ధనం, గోవులు, భూమి, వస్త్రాలు మొదలైనవి దానం చేశారు. శివగురుని పుత్రుడు జన్మించిన శుభ సమయాన పులులు, లేళ్లు, ఏనుగులు, సింహాలు, పాము, ముంగిసలు, ఎలుకలు, పిల్లులు తమ సహజ వైరాన్ని మరచి అన్యోన్యంగా కలిసిమెలిసి తిరిగాయి. మహాత్ములు జన్మించినప్పుడు పై విధంగా జరగడం శుభసూచకం అని పెద్దలు చెప్తూ ఉంటారు. సకల చరాచర ప్రపంచం పరమశాంతిని పొందింది. వృక్షాలు, తీగలు విరగబూసి కాయలు, పళ్ళు కాచాయి. నదులందు నీరు సమృద్ధిగా ప్రవహించసాగింది. దేశమంతా సకల సంపదలతో విలసిల్లింది. శ్రీ శంకర భగవత్పాదుల వారి జననం వలన పాషండ మతస్థుల వాదనలన్నీ నేలపాలైనాయి. వేదాలకు శిరోధార్యాలైన ఉపనిషత్తులు ఊపిరి పీల్చుకున్నాయి. వేదవ్యాసుల అద్వైత తత్వం సుస్థిరపరిచే సమయం ఆసన్నమైంది. ఆకాశం నిర్మలమైంది. వాయుదేవుడు తన శీతల గాలులతో ఆమోదాన్ని తెలిపాడు. హోమాగ్నులు ఆకాశం అంటుతూ తమ ఆనందాన్ని ప్రకటించసాగాయి. మహేశ్వరుడిలా భూలోకాన అవతరించిన వేళ దేవతలు హర్షాతిరేకంతో పూలవర్షం కురిపించారు. జగత్తు నలుమూలలందు సుగంధాలతో ప్రసన్నభావం ఏర్పడింది. ఆ మహాత్ముడు జన్మించగానే ఎన్నో మహోత్కృష్ట ధర్మాలు ప్రకటితమైనాయి. సూర్యుని మల్లే
తేజస్సు కలిగినవాడు, శ్రీరాముని వంటి మహాపురుషులతో సాటిరాగల ఓజస్సుతో పరిపూర్ణుడు అయిన శంకరుడు ఆర్యాంబ శివగురుల యందు ఉదయించాడు. పవిత్రత, ప్రజ్ఞ, కర్మసాక్షిత్వాలలో సూర్యుని పోలినవాడు, లోకోద్ధరణ యందు మేరుపర్వతాన్ని పోలినవాడు, విద్యా వినయాల యందు సరస్వతీదేవిని పోలి మహోత్కృష్టమైన ధర్మాలను పుట్టినప్పుడే ప్రకటించాడు. అంతటా శివగురు జ్యోతిషంలో నిష్ణాతులైన పండితులను రావించి బాలుని జాతక ఫలాలను కోరాడు. పండితుల బాలుని జాతకాన్ని నిశితంగా పరిశీలించి అమితాశ్చర్యం పొందారు. ఆ బాలుడు సామాన్య మానవమాత్రుడు కాడని, స్వతంత్రంగా అనేక గ్రంథాలు రచిస్తాడని, తన ప్రతిభా పాటవాలతో ఎందరో ఉద్దండ పండితులను ఓడించి స్వసిద్ధాంతాలను ప్రతిపాదించి జగత్తును స్థాపించి చిరస్థాయిగా ఉండేట్లు చేస్తాడని పలికారు. ఈ భూమి ఉన్నంత వరకు అతని కీర్తి విస్తరిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇతడు ఈశ్వర వరప్రసాదుడు, పరిపూర్ణుడు అని పలికారు. అవధులు లేని ఆనందంతో శివగురు బాలుని ఆయు ప్రమాణం గురించి ప్రశ్నించలేదు. ఆ పండితులు కూడా అశుభం పలకటానికి ఇష్టపడక బాలుని ఆయువును గూర్చి తెలియపరచలేదు. పురిటి దినాలు కాగానే శివగురు బాలుడికి నామకరణం చేయదలిచాడు. బంధువులందరూ వచ్చి బాలుని ఆశీర్వదించి విలువైన కానుకలెన్నో సమర్పించారు. గ్రీష్మకాలపు ఎండవేడిని లెక్క చేయక వచ్చిన బంధుజనులకు చంద్రకిరణాల వంటి తన మేను వెలుగుతో శిశువు వారి తాపాన్ని చల్లార్చాడు. దీపం పెట్టిన ఈ పురిటి ఇంట్లో ఆ బాలుడే దీపమే వెలుగుతున్నాడు. అంటే శివ తేజోరాశి నిరాటంకంగా ప్రకాశిస్తూ అజ్ఞానాంధకారాన్ని పారద్రోలి వెలుగును ప్రసాదించినట్లుంది అని భావం. బాలుడు తన సౌందర్యం, ప్రసన్నత, ప్రశాంతత మొదలైన గుణాల చేత చూడవచ్చిన వారికి అందరికీ సంతోషము, మంగళం కలిగించడం చేత పండితులు శంకరుడు అనే నామం ప్రశస్తంగా ఉంటుంది అని తలచారు. అంతేగాక శివగురు చాలా కాలం మహేశ్వరుని ధ్యానించి ఆయన వరప్రసాదం చేత పొందిన బాలుడవటం చేత శంకరుడు అనే నామాన్ని స్థిరం చేశాడు. సృష్టి స్థితి లయకారకుడైన మహేశ్వరుడు మానవ రూపంలో వస్తే మానవుడి మళ్ళీ ప్రవర్తిస్తాడు. ఈ విషయాన్ని పెక్కు పురాణాలు మనకు ధృవీకరించాయి. అందువలన శంకర భగవానుడు బాలుడై బోర్లా పడటం, పొట్టతో డేకటం, తప్పటడుగులు వేయటం, దోగాడడం వంటి బాల్యచేష్టల చేత తల్లిదండ్రులను, బంధుజనులను సంతోషపెట్టాడు. ఆర్యాంబ బాలుని పక్కపై పరుండపెట్టి బాలుడు ఆడుకోవడానికి పచ్చటి మణులను ఏర్పాటు చేసింది. తనను చూడవచ్చిన వారు సహృదయులైతే బాలుడు ఆ మణులను ప్రీతితో చూసేవాడు. వారు కూడా పరమానందం చెంది హృదయాలు ప్రసన్నాలై వెళ్ళేవారు. అలా కాక వచ్చిన వారు ప్రతివాదులైతే ఆ మణులను చెంచల దృష్టితో చూసేవాడు. అప్పుడు వారి ముఖాలు కాంతిహీనాలయ్యేవి. శంకరుడు తన పక్కపై పరుండి మంచాన్ని కాలితో తన్నేవాడు. అది చూసేవారికి ఎలా ఉండేదంటే జీవేశ్వర భేదాన్ని వాదించే ద్వైత పండిత శిరోమణుల సిద్ధాంతాలను ఖండించేటట్లు ఉండేది. శయ్యవలే సుఖదాయకమని తలచే జీవేశ్వర భేద సిద్ధాంతాన్ని తత్వమసి అనే మహావాక్యం చేత ఖండిస్తున్నట్టుండేది. పిల్లవాడు పక్కను కాలితో తన్నుతున్నాడు అనేది ముఖ్యాంశం. బాలుడు రెండక్షరాల మాటలు పలకసాగాడు. అంటే నేతి, శివోహం అనేవి అద్వైతానికి ప్రాతిపదికలై దశ దిశల యందు అద్వైతాన్ని వ్యాపింపచేయబోతున్నాడు అని స్పష్టమైంది. తర్వాత తప్పటడుగులు వేయగా గుండెలు జల్లుమన్నాయి. బాలశంకరుడు పలికిన పలుకులు మృదుమధురంగా కోయిలలను వెక్కిరిస్తున్నట్లున్నాయి. తప్పటడుగులు వేసే హంసలకు నడక నేర్పుతున్నట్లుంది. అంటే శంకరుని వాక్చాతుర్యం కోకిల స్వరంలా, నడక హంస గమనంలా ఉంది అని భావం. ఆ విధంగా తప్పటడుగులు వేసే ఆ బాలుని పాదాలు పద్మాల మల్లె మెత్తగాను, కుంకుమ పరాగాల మల్లె రక్తవర్ణాలు అయి ఉన్నాయి. బాలుని శిరస్సు పరిశీలించి చూస్తే చంద్రవంక, ఫాలభాగాన మూడవ నేత్రం, భుజాల యందు శూలం, స్ఫటికంతో పోటీపడే తెల్ల కాంతిని చూసి శివగురు సాక్షాత్తు మహేశ్వరుడే తన కుమారుని రూపాన అవతరించాడు అని గ్రహించాడు. రాజనీతి నెరిగిన వాని రాజ్యం పెంపొందినట్లుగా వ్యసనాలు లేని పండితుని పాండిత్యంలాగా, శరత్కాలంలో చంద్రుని కాంతిలాగా బాలశంకరుని దేహం దినదినాభివృద్ధి చెందుతోంది. శంకరుని దేహంలో ప్రశాంతి, ప్రసన్నమైన దివ్య తేజస్సు, లక్ష్మిలా వృద్ధి, సరస్వతిలా రూపంచే శంకరుడు దినదిన ప్రవర్ధమానుడవుతున్నాడు. అలాంటి బాలుని చూసుకుని ఆర్యాంబ, శివగురు మురిసిపోసాగారు. అంతేగాక వక్షస్థలాన ఫణిరేఖ, పాదాల యందు చామర చిహ్నాలు, లలాటాన చంద్రరేఖ, హస్తాల యందు గద, ధనుస్సు, డమరుకాలను తెలిపే రేఖలు స్పష్టంగా కనిపించసాగాయి. శిరస్సున త్రిశూల రేఖలు కానవచ్చాయి. మహాద్భుతకరమైన నారీతత్వాన్ని దేహాన చూసి
అంటే అర్ధనారీశ్వరుని తత్వాన్ని చూసి జనులు రెప్పవేయక దర్శించసాగారు. ఈ మహానుభావుడు తప్పక శంకరుని దివ్యావతారమే అని తలపోశారు. బ్రహ్మ మొదటగా సనకాదులను సృష్టించి వేదం ఉపదేశించాడు. అలాంటి వేదం క్షీణించి దుర్గతి పొందింది. అందువలన స్వర్గం కూడా మానవులకు దుర్లభమైంది. అవిద్యాపరులైన జీవులు మోక్షాన్ని పొందాలంటే జ్ఞానమార్గమే యుక్తం అని తలచి కరుణామయుడైన మహేశ్వరుడు శ్రీ శంకరాచార్యుల రూపంలో భూమిపై అవతరించాడు. ఇక్కడితో 2వ సర్గం పూర్తయింది. మళ్ళీ తర్వాత 3వ సర్గతో కలుసుకుందాం. ధన్యవాదాలు.